నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. రైట్. ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూల్లోనే డైరెక్ట్‌గా దేవుళ్ళు ఉంటున్నారు కొంతమందికి. అసలు నిజంగానే దేవుడిని అడ్డుపెట్టుకొని వీళ్ళు చేసే పనులను అసలు ఏ విధంగా చూడాలి? అర్థం కావట్లేదు. అమ్మాయిలు అతి చిన్న వయసులో అసలు అమ్మోరు బూనుతుందని జాతకాలు చెప్తున్నారు లైవ్ ఇంటర్వ్యూస్‌లో. అసలు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఓ పక్క నుంచి వాళ్ళు ఇంటర్వ్యూ చేయించుకునే వాళ్ళు కూడా అసలు లైవ్‌లో ఆ విధంగా ఎలాగా చూపిస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. అసలు నిజంగా ఇవన్నీ ఉన్నాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ గురూజీ రాఘవ శర్మ గారు. అసలు ఆయన్నడిగి దేవుడంటే ఏంటి? దెయ్యం అంటే ఏంటో మరోసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. శుభాశీస్సులమ్మ. ఎలా ఉన్నారు? నారసింహుడి బిడ్డగా, సీతమ్మ కొడుకుగా, అందరికీ భగవత్ సేవకుడిగా, సుభిక్షంగా ఎప్పుడు చక్కగా అందరి సేవలో ఉంటాను. రైట్. అయితే మనం గత ఇంటర్వ్యూలో ఒకసారి చర్చించుకున్నాం. దేవుడంటే ఏంటి? దెయ్యం అంటే ఏంటి అని. అయితే గురువుగారు ఒక్కటి చెప్పండి నాకు. ఈ మధ్య కాలంలో కొన్ని ఇంటర్వ్యూలు చూస్తుంటే సౌందర్య అనే ఒక పిల్ల రేణుకా ఎల్లమ్మదేవి పూనుతుంది అని చెప్పేసి కెమెరా ముందు లైవ్‌గా అప్పటికప్పుడు పూనుతుందంటే నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. అసలు దాన్ని ఏ విధంగా చూడాలి? అంటే సహజంగా కొన్ని ఇలాంటి వాటిని నేను ఎలా నిర్ణయిస్తానంటే, ముందుగా ఒక చక్కని పకడ్బందీ ఆలోచనతో కార్యాచరణలో దిగుతారా అని ఆలోచిస్తా. అంతకు మించి ఏమీ లేదు. నేను ఇంతకుముందు కూడా మాధ్యమాల్లో కానీ, ఇంతకుముందు కూడా మనుషులతో కానీ చర్చించినప్పుడు నేను ఇదే చెప్పా. ఆ సినిమా అయిపోయింది, ఇంకో సినిమా అన్నట్టుగా ఆ ఎర్రవరం అయిపోయింది, ఇప్పుడు ఇది మొదలైందా అని అడిగా నేను. నా మాట కటువుగా ఉన్నా, నా మాట ఇబ్బందిగా ఉన్నా, నేను మాత్రం నిజాయితీగా నిజం మాట్లాడదలుచుకున్నా. ఒక టైం వరకు ఎర్రవరం తీసుకొని ఆకాశం అంత ఎత్తి ఇప్పుడు అసలు ఎవరు చడి చప్పుడు లేకుండా అయిపోయింది. అసలు ఎర్రవరం విషయానికి వస్తే ఆ కథ ఏంటి? అదేంటి అసలు? అమ్మా, ఒక్క మాట చెప్పనా, భగవంతుడి యొక్క శక్తి అనేది ఎవ్వడూ ఊహించలేడు. అయితే స్వయంభూ క్షేత్రాలు కొన్ని, ప్రతిష్ఠ చేసే క్షేత్రాలు కొన్ని. ఆ రెండు చోట్ల ఉన్నటువంటి భగవత్ శక్తిని అంచనా వేయటం మనిషిగా ఎవడి వల్ల కాదు. అయితే ఈ ఎర్రవరం అనేటటువంటి విధానంలో చూస్తే స్వామి కనపడ్డాడు, పిల్లవాడు చెప్పాడు, ఇదంతా ఒక చక్కని విధానంలో చేశారు, బాగానే ఉంది. ఏ మాధ్యమాల్లో అయితే ఎర్రవరాన్ని గొప్పగా చూపించారో అదే మాధ్యమాల్లో అక్కడ జరుగుతున్న తప్పుల్ని, లోపాలని, ద్రోహాల్ని, మోసాల్ని, దొంగతనాల్ని అడ్డుకునే విధంగా వస్తున్నటువంటి గ్రామ ప్రజల్ని, వీళ్ళందరినీ కూడా చూపించారు. ఇప్పుడు ఎర్రవరం వింటున్నావు నువ్వు ఎక్కడన్నా? లేదు. అసలు ఆ మాట మలుకు ఉందా అసలు? లేదు. ఆ పసివాణ్ణి ఒక బలికి గొర్రెనిచ్చినట్టుగా ఆ పసివాణ్ణి బలిగా వేసి ఇదంతా చేశారు. అమ్మ, చెక్కిన రాతి మీద చెక్కిన ముద్ర ఒకలా ఉంటుంది, భగవంతుడు వెలిస్తే ఒకలాగా ఉంటుంది. అంతే తప్ప చెక్కిన దాన్ని తీసుకొచ్చి నువ్వు భగవంతుడు వచ్చాడు అంటే నవ్వడం తప్ప నేనేమీ చేయలేను. కానీ నాకు అనవసరం. అప్పుడు ఎర్రవరం ఒక టాపిక్ అయింది, ఇప్పుడు మళ్ళీ మీకు ఒక మంచి ఫుడ్ దొరికింది. ఏమిటది? ఇప్పుడు నువ్వు చెప్పింది. ఇది నేను ఎలా చూస్తానంటేనమ్మా, భగవంతుడు ఉన్నాడు, నమ్మిన వారికి కొంగు బంగారమై ఉన్నాడు. ఒంటి మీదకి రావటం, చెప్పడం లాంటివి జరిగాయి. నా చిన్నతనంలో నేను కూడా చూశాను, అబద్ధం కాదు, చూశాను. కానీ ఇప్పుడు నువ్వు చెప్తున్నంత విధంగా మాత్రం నేను ఎక్కడా చూడలేదు. ఈ 46 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఈ మధ్య కొన్ని వింటున్నాను. పిల్లల్ని తల్లిదండ్రులు పాడు చేస్తున్నారా? సొసైటీలో కావాలని ఒక గుర్తింపు కోసం ఇటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఏమిటి ఇది? ఇప్పుడు అమ్మవారు పూనింది, అమ్మవారు వచ్చింది అంటే అమ్మవారు ఆగ్రహించదమ్మా, అమ్మవారు ఎవరిని శపించదు, ఏమీ చేయదు. అసలు అమ్మవారు రావడం అంటే బూడిదైపోతారు. అందులో వాస్తవంగా చెప్పాలి. ఈ క్రమంలో నువ్వు చెప్పే విధానంగా చూస్తుంటే ఒక పసిబిడ్డని ఆనాడు ఎర్రవరంలో తయారు చేశారు, ఇప్పుడు అదే మళ్ళీ ఇక్కడ మొదలుపెట్టారా అనుకున్నాను. ఇంతకు మించే ఉందమ్మా. అందులో నా పిల్ల చూస్తుంటే చాలా చిన్నగా కనపడుతుంది. ఆ అమ్మాయికి కనీసం అసలు ఎన్నో తెలుసో లేదో కూడా తెలియట్లేదు. కానీ అంటే ఎవరు వెనకాల నుంచి నడిపిస్తున్నారో అర్థం కాదు. పెద్దలు చెప్తేనే పిల్లలు చేస్తారమ్మా. అంటే పెద్దలు మళ్ళీ ఈ రకంగా చెప్తారా? దాందే ఉందమ్మా, దాందే ఉంది. ఇప్పుడు నేను అదే ఇందాక నీకు చెప్పిన విషయం. ఆ ఎర్రవరంలో ఆ పిల్లవాడితో మాట్లాడాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇంకోళ్ళు కానీ వచ్చి, స్వామి ఇప్పుడు పడుకున్నారు, స్వామి ఇప్పుడు తింటున్నారు, స్వామి ఇప్పుడు ఇది చేస్తున్నారు, కాబట్టి మీరు ఆగండి అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు ఎవరున్నారు ఇప్పుడు అక్కడ? ఎవరూ లేరు. ఉన్నారా ఎవరన్నా? వెళుతున్నారా ఎవరన్నా? చేస్తున్నారా ఎవరన్నా? ఎర్రవరంకి వెళ్ళొచ్చాము, ఇలా అయింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎర్రవరం మోసము, అంత అబద్ధము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మంచి ఉంది, చెడు ఉంది. భగవంతుడిని నమ్మాలమ్మా, భగవంతుడినే నమ్మాలి. మరి భగవంతుడి మీదకి వస్తున్నాడంటే
అమ్మ అదే చెప్తున్నా, భగవంతుడు మీదకు వస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అంటే అవి రెండు విషయాలు. ఒకటి బాహ్య ప్రపంచంలోకి ఉండదు, వాళ్ళు అవతల వాళ్ళని అంటే నమ్మిన వాళ్ళకి భగవంతుడు మనిషి రూపంలో చేసి ఏదో ఒక రకంగా దారి చూపించి వెళ్ళిపోతాడు, అంతవరకే. అంతేగాని ఇలా పబ్లిక్గా వచ్చి కమాన్ యాంకర్ నా ముందు కూర్చో నేను మాట్లాడతా నేను అమ్మవారిని చూపిస్తా ఇలా చెప్పరమ్మ, ఇలా చెప్పరు. ఇదంతా ఎలా ఉంటుందంటే వాంటెడ్లీ ఏదన్నా జరగడానికి ఆస్కారం అంటే ఉంటుంది. ట్రైనింగ్ ఏమైనా తీసుకుంటారా ఇలాగ నేను తప్పకుండానమ్మా, ట్రైనింగ్ లేకుండా ఎట్లా వస్తారు వీళ్ళు? మరి అంటే అసలు కొన్ని విత్ యాక్షన్స్ తో ఆ అమ్మాయి జీవించేస్తుంటే. అవునమ్మా, ఇప్పుడు ఇదివరకు పోలేరమ్మ వచ్చిందని 2 వేప మండల చేతులకి ఇచ్చి నీ కోపం ఉన్నవాడని చచ్చేలా కొట్టు అప్పుడు అమ్మవారు వచ్చింది శిక్షించింది అనుకుంటాడు, ఆ తర్వాత జాగ్రత్తగా ఉంటాడు, వేరుగా ఉంటుంది. నేను నా కళ్ళతో చూశాను. సైకలాజికల్ ప్రకారంగా దీని ఏమైనా చూడొచ్చు అంటారా? తప్పకుండానమ్మా. ఇప్పుడు సైకలాజికల్గా ప్రకారంగా హిస్టీరియా అంటారు కొంతమందికి తొందరగా ఇరిటేట్ అవుతారు సౌండ్ పొల్యూషన్ వల్ల అంటారు, కొంతమందికి కొన్ని రకాలుగా జరుగుతుంది. అంతే తప్ప అమ్మవారు ఎందుకు శిక్షిస్తుంది, అమ్మవారు ఎందుకు కొడుతుందమ్మా? కన్న తల్లే కొట్టడానికి 4 సార్లు ఆలోచిస్తుంది. ఆదిపరాశక్తి ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, అంత తేలిగ్గా ఉందా వీళ్ళందరికీ? 4 నెలల్లో ఈ కంటెంట్ క్లోజ్ అయిపోయి కొత్త కంటెంట్ వస్తుంది మీకు మళ్ళీ హైదరాబాద్లో. మీరు ఇదే అనుకుంటున్నారేమో, ఇదంతా ఒక కరోనా హెచ్ఎంపీవి ఏదో ఉందిగా వైరస్, అలాంటి వైరస్. నాగదేవత, నాగబంధం, ఈ చట్రబంధం, ఆ బంధం, నా పిండాకుడు బంధం, ఇలాంటివన్నీ మొదలవుతూనే ఉంటాయి. అవును, నాగబంధం అసలు చెప్తున్నాను కదమ్మా. ఇవన్నీ కూడా ఏంటంటే మనిషి నమ్మేవాడు ఉన్నప్పుడు మోసం చేసేవాడు ఉంటాడు. మోసం చేసేవాడికి ఒక్కడు దొరికినా చాలు, ఆ 4 అవుతారు వాళ్ళు. ఇది కామన్. ఇది నేను ఒక్కటే అడుగుతున్నా, ఇప్పుడు నన్ను కామెంట్స్లో నన్ను బండబూతులు తిట్టినా నేను పట్టించుకోను. ఎందుకని? నేను నిజమే మాట్లాడతా. నిజంగా అంత శక్తే ఉంది, నిజంగా అది నిజమే అయితే మీరే కారు పంపించి తీసుకొచ్చి గాంధీ ఉస్మానియాలో డబ్బులు కట్టలేక ప్రైవేట్ ఆసుపత్రులకి వెళ్ళలేక ఇక్కడికి వచ్చి నానా అవస్థలు పడుతున్న వాళ్ళని అలా అనమనండి, ఇలా తగ్గిపోతుంది, అలా వెళ్ళిపోతారు ఇళ్ళకి కదా. అంటే మనిషికి నిజంగానే శక్తులు వచ్చే అవకాశం ఉందంటారా గురుగారు? శక్తి అంటే ఏంటమ్మా? ఎనర్జీస్. నువ్వు ఇంగ్లీష్లో మళ్ళీ అడుగుతున్నావు. శక్తి అంటే ఏమిటి? ఇప్పుడు మీరు అన్నారే నిజంగా అమ్మవారు పూంతే గాంధీ హాస్పిటల్ దగ్గర ఉస్మానియా దగ్గర ఇంతమంది బాధపడుతున్నప్పుడు అలా వచ్చి వేయమనండి, వెంటనే తగ్గిపోద్ది, క్యూర్ అయిపోద్ది అని. జరగదు అది. మనం కలియుగంలో ఉన్నాం, జరగదమ్మా, జరిగే ఛాన్సే లేదు. అంతెందుకమ్మా, మీకు ప్రత్యక్షమైన నిదర్శనాలు నేను బొచ్చడు చూపిస్తా. ఎక్కడో అక్కల్లా నేనుండే చోటే నా బిడ్డే ఉన్నాడు శ్యామని, వాడికి మోకాల నుంచి పాదం వరకు పచ్చి పుండైపోయింది, షుగర్ పేషెంటు, బాగా డొల్లైపోయింది, గ్యాంగ్రీన్ అన్నీ ఫామ్ అయిపోయినాయి. ఏంటి పరిస్థితి? మోకాల దాకా కాలు తీసేయాలి అని అన్నాడు డాక్టర్. ఆ డాక్టర్ వాళ్ళ డాక్టర్. నేను ఒక డాక్టర్ని నిర్దేశించి నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది, మిగతాది నేను మాట్లాడతాను అన్నా. ఆ డాక్టర్ కూడా గురువుగారు బాగా ఇదైపోయింది, కాలు తీయకపోతే విషమయ్యి మళ్ళీ పైకి పాకుతుంది అంటే నువ్వు కాముగా సర్జరీ చేస్తావో అవి రిమూవ్ చేస్తావో చెయ్యి, వాడికి కరెక్ట్గా 32 రోజులు పడుతుంది, వాడికి తగ్గి కాలు నార్మల్ అవుతుంది. నాన్న సంకల్పంతో చెప్తున్నాను, నువ్వు అదంతా క్లీన్ చేసేసే. ఫస్ట్ క్లీన్ చేసి ఇంజక్షన్లు, మెడిసిన్స్, డ్రెస్సింగు వీటి ద్వారా నీ వైద్య సహాయాన్ని అందించు, తదుపరి నాన్న చూసుకుంటాడు అన్న. ఇవాళ ఆ బిడ్డకి ఎలా ఉంది? మొత్తం తగ్గి అసలు వీడికి వచ్చిందా అన్నట్టుగా ఉంది. వైద్య సహాయం అవసరమైందా? అవును. మందు మాకు అవసరమైందా? ఇంజక్షన్ మెడిసిన్ అవసరమైందా? అలాగే వీడు శ్రద్ధ తీసుకున్నాడా? కాబట్టి తగ్గింది. మానవ ప్రయత్నం లేకుండా భగవంతుడు ఏది చెయ్యనివ్వడు, మానవ ప్రయత్నం ఉంటేనే అవుతుంది. ఇప్పుడు ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నాకు భగవంతుడి పేరు చెప్పుకొని చాలా మంది దాని ఒక బిజినెస్ కింద మార్చాలి అనుకుంటున్నారు. అనుకోవడం ఏంటి? చేస్తున్నారా? నేను నేరుగా చెప్పి చస్తున్నా, భగవంతుడి పేరు పెట్టుకొని చేసి చస్తున్నారు వీళ్ళంతా. ఇది నువ్వు అనుకోవడము, కొనుక్కోవడము ఇవి కాదు, నేను నేరుగానే మాట్లాడుతున్నా. భగవంతుడి పేరిట దయ్యాలున్నాయి, వదిలిస్తా, నువ్వు రా అంటాడు ఒకడు, అంతే, దాన్ని నాశనం చేస్తాడు. దేవుడు నా వెనకాయ ఉన్నాడు, నువ్వు రా నీకు చేస్తానంటాడు ఇంకొకడు.
ఇదే చేస్తారు. ఇప్పుడు నువ్వు చెప్పే ఊర్లో ఏమన్నావు, రేణుక ఎల్లమ్మది ఉన్నావు కదా, ఆ ఊర్లో డబ్బు లేక బాధపడేవాళ్ళు, పిల్లలకి బట్టలు కొనలేక బాధపడేవాళ్ళు, ఇంట్లో రైసు బస్తా లేని వాళ్ళు బొచ్చడి మంది ఉంటారు. ముందు అక్కడంతా సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ప్రతి ఇంటి ముందు ఒక ఓల్వో కారు పెట్టమను. అమ్మవారు అంటున్నప్పుడు ఇలా కొలవగానే అలా వచ్చేసేయాలి. ఏది మోసం చేసుకోవడం కరెక్ట్ కాదమ్మా. మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఆ రేణుకా ఎల్లమ్మ అంటే ఏం తమాషనా, నాకు తెలీదా? అయినా బోనాలు, ఆ ఊర్లో బోనాలు పొలిమేర దాటిచ్చారు, ప్రాణ నష్టం గావించారు. ఎవరు సమాధానం చెప్తారు? బోనం అనేది పొలిమేర దాటకూడదు. వాళ్ళ మాటలు విని ఎవరో బోనాలు దాటిచ్చారు, అయిపోయింది. ఇప్పుడు ఆ గ్రామదేవతను అవమానించినట్టే కదా. ఆ తల్లి ఊరుకుంటుందా? తనేమిటో చూపిస్తుంది, అదే చూపించింది. అంటే ఇక్కడ ఎనర్జీస్ ఉన్నాయని నమ్మాలా లేకపోతే లేవని నమ్మాలా? ఇలాంటి వాళ్ళు చేసే ప్రచారానికి అసలు దేవుడు ఉన్నాడని నమ్మాలా లేడు అని నమ్మాలా? అసలు ఏమనుకోవాలి? అమ్మా, మన హైందవ సాంప్రదాయాల్లో, మన భారతావనిలో ఇవాళ నువ్వు చూస్తున్న ఈ టవర్లు సెల్ ఫోన్ టవర్స్ లాంటివి ఆధ్యాత్మికంగా అంతకుముందే ఉన్నాయి, ఆలయ గోపురాల పైన. అవును ఏమ్మా, శాస్త్రం చాలా గొప్పది, పురాణం చాలా గొప్పది, మనకు అన్నీ ముందు నుంచే వచ్చాయి. కాకపోతే రూపాలు మారాయి, విధానాలు మారాయి, నిర్మాణాలు మారాయి, అంతే. ఏమ్మా, శక్తి అనేది మన దగ్గర ఈ సోకాల్డ్ సోలార్ శక్తులు ఉన్నాయి, అలాగే సైంటిఫిక్ శక్తులు ఉన్నాయి, అన్ని శక్తులే. వీటన్నింటినీ మించిన శక్తి మన కొంపల్లోనే ఉందిగా, అమ్మ రూపంలో. అమ్మని మించిన శక్తి ఏది? అమ్మని మించిన శక్తి ఏదమ్మా. ఆ తల్లి తలుచుకుంటే అన్నీ అవుతాయి. అదే చెప్తున్నాను కదా, కన్నవాళ్ళని దైవంలాగా పూజించి తల్లిదండ్రుల్ని అలా చూసి ఆ తదుపరి మిగతావి చూడండిరా అంటే వీళ్ళని తీసుకుని వెళ్ళి ఆ వృద్ధాశ్రమాల్లో పెట్టి వాళ్ళు వెళ్ళి అమెరికాలో ఉంటారు. ఏం చేస్తారు ఎవరైనా? సో ఈ శక్తి అనేది మన దగ్గర ఏదైతే, మనలో మనకి ఒక ఆలోచన ఉండాలి, మనల్ని మనం నమ్మాలి, మనల్ని మనం నమ్మి అడుగు వేయాలి. అమ్మా నాన్నని చక్కగా దైవ సమానులుగా చూసుకోవాలి, తదుపరి భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. ఆ తర్వాత మనిషి జీవితం బాగుంటుందమ్మా. అంతేగాని ఇలాంటివన్నీ నేను చెప్తున్నాను కదా, 4 నెలలు చూడు, తర్వాత ఇంకో కొత్త కాన్సెప్ట్ వస్తుంది. మీకు కంటెంట్కి ఏం లోటు ఉండదు. ఓ అమ్మ, మీకు చిరాకు, విసుగు, కోపం అన్నీ వస్తాయి. ఏమిటి నా బొంద ఇవన్నీ అని అంతమంది పుట్టుకొస్తారు. కొత్త పాట కూడా ఉంది, కొత్త దేవుడండి అని. అలాంటి పాట మీరు పెడతారు గ్యారంటీగా, అన్నిటికీ ఖచ్చితంగా. గురుగారు, అయితే ఇంకొక సందేహం ఏంటంటే, మనం శ్మశానం పక్కన వెళ్తుంటే మనకు ఒక దయ్యాలు హాయ్ చెప్పాయా, తెలియని భయం అనేది వస్తుంది. అంటే లోపలే ఒక తెలియని సంఘర్షణ పడుతూ ఉంటాం. ఏ రోజుల్లో ఉన్నావమ్మా నువ్వు? చెప్తున్నాను గురుగారు, మామూలుగా. ఎందుకు పోసి పిచ్చి మొహం, శ్మశానం పక్కనే 6 అంతస్తుల బిల్డింగ్ కట్టి చక్కగా చూస్తున్నారు ఎవరెవరు విఐపీలు వచ్చారు తగలబెట్టడానికి, ఎవరు సినిమా స్టార్లు వచ్చారని. ఏ రోజుల్లో ఉన్నావు? ఊర్లలో శ్మశానం పక్కన నువ్వన్న భావన ఉంటుంది. భావన రైట్. గుడి దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం గుడి గంటలు వినిపించిన, గుడిలో మంత్రాలు వినిపించిన, లేదా గుడికి సంబంధించి ఆ అగరబత్తి స్మెల్ కానివ్వండి, లేకపోతే ఆ గంధపు స్మెల్ కానివ్వండి, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అంతెందుకు ఆ గుడి వైపు నుంచి వచ్చే గాలి కూడా మన వైపు తగిలితే ఒక రకమైన ఆధ్యాత్మికత, లేకపోతే పీస్ ఆఫ్ మైండ్, లేకపోతే ఒక చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటాం. అది మనకి వినిపించిన, ఆ గాలి మనకి తగిలిన, అది మన కంట పడినా కూడా, ఆ స్మెల్ వచ్చినా కూడా చాలా ప్రశాంతత. అంటే దీనికి సైంటిఫికల్ గా కూడా చూస్తే దీన్ని ఏ రకంగా పోల్చొచ్చు అంటే, ఈ పక్క నుంచి వెళ్తుంటే మీరు అన్నారు భావన, నెగిటివ్ భావన, అది మనిషి యొక్క ఆలోచన, అది మనిషి ఆలోచించే విధానంలో ఉంటుంది. చిన్నప్పుడు శ్మశానంలోనే, మా ఊరు గాజులంక చివర శ్మశానం ఉండేది. మా చిన్నప్పుడు గాజులంక చెరువులో స్నానాలు ఆచరించి శ్మశానం పక్కన ఉన్న మర్రి చెట్టు దగ్గర కూర్చొని ఓ కర్రా బిళ్ళ ఆడిన వాళ్ళం మేము. మా టాగూర్ అని ఒకడు ఉండేవాడు, వాడు దయ్యాలు వదిలిస్తానంటాడు. రాత్రి అయితే సారా తాగేవాడు. ఈ దయ్యాలు వదిలిచ్చే వాడి దగ్గరికి ఎవరు వస్తారు? మా అత్త బాగా హింసిస్తోంది, నాకు దయ్యం పెట్టినట్టు వస్తాను, తర్వాత నువ్వు ఇది చేస్తాను అది చేస్తాను, మా అత్త నువ్వు కంట్రోల్లో పెట్టిన వాడికి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి ఇలాంటి డ్రామాలు ఆడేవాడు. అవి కూడా చూసి చచ్చా నేను. భావన, మనిషి భావన అంతే. శ్మశానం పక్క నుంచి వెళితే ఏదో భావన అంటున్నావు, రేపు చచ్చి అక్కడే కాలాలిగా. ఈ విషయం తెలుసుకోవాలిగా వాళ్ళు. భయం, భక్తి అనేది 2 ఉంటాయి కదా. ఖచ్చితంగా ఉంటాయమ్మా. భయంతోనే కదమ్మా భగవంతుడి దగ్గరకు వస్తారు.
భయంతోనే కదా వస్తారు, నమ్మకంతో వస్తారు, భయంతో వస్తారు, ఆప్యాయతతో వస్తారు. భగవంతుని నమ్మితే ఏదో జరుగుతుంది అని వస్తారు. ఊరికే ఎందుకు వదిలిపెడతారు ఆయన్ని? ఇప్పుడు భగవంతుడి పేరు చెప్పుకొని చాలా మంది హోమాలు, యజ్ఞాలు, పూజలు, క్రతువులు అంటారు. అవి చేయిస్తే నిజంగానే ఫలితం ఉంటుందా? అంటే అది 60-70% అయితే ఉంటుందమ్మా, 100% ఉండదు. నేను నా ఇన్నేళ్ల చరిత్రలో నేను చేయించినటువంటి ఆ క్రతువు అంటే ఆ మహాయజ్ఞాలు ఏవైతే ఉన్నాయో ఓన్లీ 8, అది కూడా ఏంటి, వీళ్ళకి అవసరమా చేయటం వల్ల వీళ్ళకి కనీసం 70% అన్నా దాని యొక్క ఇది ఉంటుందా, మూడోది వాళ్ళ జీవితంలో ఒక ఎదుగుదల మొదలవుతుందా, ఇన్ని ఆలోచించి నాన్న వీళ్ళు చెయ్యటం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది అంటే చేస్తాను అని అన్నప్పుడు సంకల్పంలో అవును అని వస్తేనే చేయిస్తా తప్ప కోట్లు కుమ్మరించారు కదా అని పొర్రపాటును కూడా ముట్టుకొని నేను అమ్మ ఒక మాట చెప్పనా, యజ్ఞాలు, యాగాలు, దానాలు, స్తోత్రాలు, గుండాలు, హోమాలైనా సరే ఏవైనా సరే వాటితో పాటుగా మన ప్రయత్నం చెయ్యాలి. అమ్మ నమ్మకం లేని భక్తి ఉపయోగం లేదు. చిత్తం చెప్పుల మీద చేతులు దేవుడికా అని అంటారు చాలామంది. ఇప్పుడు బయట ఏం జరుగుతోంది అనే ఆలోచనలో ఉంటారు. కారులో ఫోన్ పెట్టాను, ఎవరు ఫోన్ చేస్తున్నారో అనే ఆలోచనతో గబగబా దర్శనం ఎన్నో జరుగుతాయి. ఇది నిజం. అన్నీ వదిలేసి భగవంతుడిని చూడడానికి మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం? చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా? భగవంతుని నమ్మడం వేరు, భగవంతుడి పేరు చెప్పుకొని చేసే బిజినెస్ని నమ్మడం వేరు. ఏమంటారు? భగవంతుని చెప్పుకొని బిజినెస్ ఇచ్చే ఏదైతే అంటున్నావో అది నమ్మకం కాదమ్మా. నువ్వే అంటున్నావు బిజినెస్ అని, అది బిజినెస్సే. నేను ఒక్కటే అడుగుతున్నా, ఆ నిజంగా ఆ పసిబిడ్డ చిన్న పిల్లమ్మ, అమ్మాయి చాలా చిన్న పిల్ల, ఆ పిల్లని 18-19 అవునా సరి కరెక్ట్గా శరీరం కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం కాల అటువంటి పిల్లని తీసుకొచ్చి ఈ రకంగా కూర్చోబెట్టి అదని ఇదని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళనంతా అట్రాక్ట్ చేసి సాధించేదేమిటి, సంపాదించేదేమిటి? రేపు గనక ఇది గనక తేడా అని చెప్పి ఎర్రవరంలాగా బయటపడితే ఆ పిల్ల భవిష్యత్తు అయిపోయా, ఇంకేముంది? దగ్గరుండి పెద్దలే పిల్లల జీవితాలు పాడు చేశారా అని బాధపడాలి తప్ప ఇంకొకటి లేదు. పెద్దలే అనుకోవచ్చు, ఇంకెవరన్నా ఉన్నారు అనుకోవచ్చు. దీని వెనక దాని ఏముందమ్మా, తలా పాపం తెలాపిడికెడు. దాని వెనక ఎవరున్నా మనకు అనవసరం. పెద్దలు చేయిస్తున్నారా, లేదు ఈ రకంగా చేస్తే డబ్బులు వస్తాయని చేస్తున్నారా, నాకు అనవసరం. నేను చూడలేదు. డబ్బుల కోసం అనుకోవచ్చు. ఖచ్చితంగా డబ్బుల కోసం కాకపోతే దేనికోసం అవుతుందమ్మా? డబ్బు కోసం. ఇప్పుడు ఎవరైనా వ్యాపారం చేసేది దేనికోసం? డబ్బు కోసమేగా. రకరకాల వ్యాపారాలు, రకరకాల విధానాలు. ఆ భగవంతుడి పేరు చెప్పుకొని ఎన్నాళ్ళు చేస్తారమ్మా ఎవరైనా? ఎన్నాళ్ళు చేయగలరు చెప్పు నాకు? భగవంతుడి పేరు చెప్పుకొని ఎన్నాళ్ళు చేయగలరు? ఎంతమంది ఈ భూమి మీదకి వచ్చి అదని ఇదని చెప్పి ఇక మామూలుగా కాదు, అసలు కనుమరుగైపోయారు. అసలు మనుషుల మీదకి దేవుళ్ళు వచ్చే అవకాశం ఉందమ్మా, ఉంది. ఎందుకంటే నా చిన్నతనం నుంచి చూస్తున్నాను. అయితే ఏంటంటే ఇలా యాంకర్ని కమాన్ చెప్పు నా కోపం వస్తుంది, నువ్వు నా కోపం తెప్పిస్తున్నావు, ఇట్లాంటివి నేను చూడాల. పూజా విధానంలో వాళ్ళ స్థానంలో ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలియపరిచి వాళ్ళు అంతర్ధానం అవుతారు. ఇది నేను చూసా, అబద్ధం కాదు, ఇది నేను చూసా అది. కానీ ఇలా పొలం మధ్యలో చెట్ల కింద యాంకర్ని పిలిచి కమాన్ నువ్వు నాతో ఈ రకంగా నేను చూడలేదమ్మా. ఇన్నాళ్ళలో చూడలేదు, ఇంకెన్నడూ చూడను. కానీ కంటెంట్ బాగుంది కాబట్టి చూసి కాసేపు ఎంజాయ్ చేస్తా. తప్పే ఉంది, వాళ్ళు చూపిస్తున్నారు, నేను చూస్తున్నాను. చేతబడి విషయానికి వద్దాం ఒకసారి. నేను మళ్ళీ అడుగుతున్నాను, మళ్ళీ ఈ ఇంటర్వ్యూలో మళ్ళీ అడుగుతాను. చేతబడి ఎన్నిసార్లు అడిగినా కరెక్ట్గానే ఉంటుంది సమాధానం. వశీకరణం, చేతబడి, ఈ రెండు అసలు నిజంగా ఉన్నాయా? అసలు నిజంగా ఇవి చేస్తే మనుషుల మీద ప్రభావితం నిజంగా జరుగుతుంది? ఎందుకంటే కొన్ని ఇంటర్వ్యూలు అంటే నేను కూడా చూశాను లైవ్లో. చేతులు ఇలాగ కదలకుండా ఉండిపోవడం, లేకపోతే ఇలా లెగడం, లేకపోతే ఇలా ఉండిపోవడం, కొన్ని చేయడం లాంటివి చూసామన్నమాట. అంటే ఎవరు నా గుండెల మీద పట్టుకుని నొక్కుతున్నట్టుంది, లేకపోతే నా పీక పట్టుకుని హిప్నాటిస్ట్ పట్టాభిరామ్ గారు తెలుసా నీకు? హిప్నోటిజం తెలుసు, నాకు తెలుసు కదా. ఆయన శిష్యులు చాలా మంది ఇప్పుడు సొసైటీలో ఉన్నారులే, నువ్వు చెప్పేవి చేసేవాళ్ళు. అమ్మ వశీకరణం దానికి అంత శక్తే ఉంటే నా మొగుడు నా వంకే చూడాలి అని వెళ్ళి చేయించుకుంటుంది. మా అత్త నేను చెప్పినట్టు వినాలి అని చేయించుకుంటుంది.
వశీకరణ నిజంగా ఉంటే నేను నా భార్య కాకుండా మిగతా వాళ్ళు కూడా నా వైపు చూసేలా ఉండాలని వాడు చేయించుకుంటాడు. మొత్తం సర్వనాశనం అయి చంకనాగిపోతాం. చేతబడి లేదు, నా పిండాకుడు లేదు. ఇదంతా కేవలం చెప్పాను కదమ్మా, నమ్మేవాడు ఉన్నప్పుడు నమ్మించి మోసం చేసేవాడు సిద్ధంగా ఉంటాడు. అంతే. ఏమిటమ్మా చేతబడి? ఏం చేస్తారమ్మా చేతబడి? ఇలా చేతబడి చేస్తున్నారని తెలిసి నేను అక్కడికి వెళ్ళి నుంచున్నా. ఆహా ఓహో అన్నారు. చింతపరిగ తీసుకొని వీపు మీద పటాలని రోడం, వామ్మో చచ్చిపోతాం పదండ్రా అని చెప్పి పారిపోయారు. ఏమిటమ్మా ఇది? ఎక్కడికి వెళ్తున్నారు? కానీ ఏంటంటే ఈ విద్య అంటే చదువు లేని అమాయకులు, జ్ఞానం లేని అమాయకులు ఇలాంటి వాటికి బలైపోతున్నారు. అంతే తప్ప ఏమి. అమ్మ వశీకరణం కనుక నిజంగా అంత పవర్ఫుల్ అయితే దేశంలో, మన ఊర్లో కాదు దేశంలో కౌన్సిలింగ్ సెంటర్లు ఉండవమ్మా. ఓన్లీ వశీకరణ కౌంటర్స్ ఉంటాయి. ఓన్లీ అవే ఉంటాయి. ప్రతివాడు వశీకరణ చేసేసుకుంటాడు. ఏముంది? అంతేనే కాదా? ఇవన్నీ ఏంటంటే ఏదో పదం బాగుంది, వశీకరణం పదం బాగుంది, సినిమా టైటిల్కి బాగుంటుంది అంతే తప్ప ఇలాంటి వాటికి నమ్మడానికి కూడా నిజ జీవితంలో ఇట్లాంటివి లేవు. నిజ జీవితంలో ఉన్నవి నేను నమ్మినవేమ్మా. అంటే నేనైతే నమ్ముతా, మీ ద్వారా అందరికీ తెలియపరుస్తా. కన్న తల్లిదండ్రులు నమ్మండి, కాపు కాసే భగవంతుడిని నమ్మండి, మీ మంచి కోరుకొని మీరు బాగుండాలి అని అనుకున్న వాళ్ళ పట్ల నిజాయితీగా ఉండండి చాలు. నన్ను నమ్మితే ఏమొస్తుందమ్మా బూడిదే. భగవంతుడిని నమ్మండి. నేను చెప్పేది కూడా ఒకటే, నాలాంటి వాడిని ఒక సలహాదారుడిగా తీసుకోండి. మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి, అదే ఆచరించండి. ఇష్టం లేదు, నష్టం లేదుగా, లేదు. అంతే. అంతే తప్ప ఇవన్నీ కూడా జ్ఞానంతో ముడిపడు. నోట్లో నుంచి శివలింగాలు తీసేవాళ్ళు దరిద్రంతో ఏడుస్తున్నటువంటి పూరిపాకల్లో నోట్ల కట్టలు ఎందుకు తీయరు? మై స్ట్రైట్ క్వశ్చన్. నిమ్మకాయలు నోట్లో నుంచి శివలింగాలు తీసేవాళ్ళు, నిమ్మకాయని గాల్లో లేపేవాళ్ళు, చేతిలో నుంచి బూడిద తీసేవాళ్ళు, పేదవాడి ఇంట్లో బియ్యానికి లోటుగా ఉంది, ఆడపిల్లకి చాలా కష్టంగా ఉంది, అటు ఆ పేదరికాన్ని పోగొట్టి ఇటు ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టి చావచ్చుగా. లింగాలెందుకు నా బొంద? కూడెడతాయా గుడ్డెడతాయా? చెప్పమ్మా. ఎంతోమంది ఉన్నారుగా తీసేవాళ్ళు. నాకు తీయాలని ఉంది తాట ఒక్కడిది. ఇలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా? తప్పకుండా. లింగాలు మీ ఇంట్లో తీసుకోండి, లింగాలు మీ ఇంట్లో తీసుకోండి. అమాయకులైనటువంటి మనుషుల మీద మాత్రం వ్యాపారం శివలింగం పేరుతో చెయ్యకండి. ఈ అమ్మాయికి ఏమైనా చెప్తారా? సౌందర్యకి జాగ్రత్తగా ఉండి తన ఆరోగ్యం చూసుకుంటూ చక్కగా జీవితంలో ముందుకు వెళ్ళి తన జీవితాన్ని ఒక నిండైన సంపూర్ణమైన స్త్రీతత్వంగా మార్చుకొని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తనని ఎవరైతే రెచ్చగొడుతున్నారో, తనని ఎవరైతే ప్రేరేపిస్తున్నారో వీళ్ళందరూ రేపు ఎర్రవరం పిల్లవాడిలాగా నీ బ్రతుకు కాకుండా బాగుండాలని ఆశీర్వచనం చేస్తున్నాను. ఇంతకు మించి ఏం చేస్తానమ్మా? నిజంగా అమ్మవారే గనక ఆ రకంగా తనకి అనుగ్రహాన్ని దక్కిస్తే ఆ అనుగ్రహాన్ని చల్లగా కాపాడుకోవాలి. ఆ అమ్మవారి దయతో తిను మరింత ఎదగాలి, ఇంకా ఇంకా ముందుకు రావాలి. అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారని ఇవన్నీ పబ్లిక్గా 10 మందిలోకి వచ్చి చెయ్యటం అనేది పాపం అమ్మ. పసిబిడ్డ, ఆ బిడ్డని ఈ రకంగా చేస్తున్నారు చాలా వరకు. ఆ పిల్ల తప్పు ఉందని నేను అనుకోను. ఆ వయస్సులో ఆ పిల్లకి ఇవన్నీ ఎలా తెలుస్తాయమ్మా? చెప్పు ఒక్క మాట. ఋతుక్రమం వస్తేనే కంగారు పడిపోయి ఇబ్బంది పడిపోయి అమ్మా అని పిలుస్తుంది ఆ వయసు పిల్ల. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? కాబట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. మీ యొక్క అభిప్రాయాల్ని వాళ్ళ మెదడు మీద రుద్దకండి. మీ ఆలోచనలు వాళ్ళ ద్వారా అమౌంట్లుగా మారాలని ఆశపడకండి. అది ఎప్పటికైనా ప్రమాదమే, ఎప్పటికైనా ప్రమాదమే. అవి చిగురించే పుష్పాలు, చిగురించే కుసుమ కోమలులు, చిగురించినటువంటి కొత్త జీవితాలు. వాటినెందుకమ్మా పాడు చేయటం? అవి అసలు పూజా స్థలంలో అక్కడ మాత్రమే భగవంతుడు అనేది ఒక మనిషి ద్వారా చెప్పించడం చూశాను నేను. అంతే. ఆ స్థలం, ఆ గది గడప కూడా దాటి రావడం చూడలా. ఇదేమిటో పబ్లిక్గా ఇంతమంది ముందు మాట్లాడుతున్నారంటే నేను ఎలా అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య మీరు అన్నట్టు అసలు నిజంగా దేవుడి పేరు చెప్పుకొని జాతకాలు చెప్పేసుకొని, లేకపోతే దేవుడి పేరు చెప్పేసుకొని
లైవ్లోకి దేవుడు వచ్చేసాడని చెప్పేసుకోడు బాబా. ఆ లైవ్లోకి దేవుడు రాగానే వెంటనే మీరు కారులో కూర్చోబెట్టి గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి తీసుకెళ్ళి డ్ర్ అని అనిపించండి. అంటే ట్రాఫిక్ గ్యాప్లో ఎగిరిపోతే పాయింటే, ట్రాఫిక్ బాగా జామ్ అవుతుంది మన హైదరాబాద్లో. ఆ టైంలో వెళ్ళిపోతే కరెక్టే. ఈ విషయం నేను మళ్ళీ ఇంకొకసారి నీకు ఒక అద్భుతమైన, అంటే ఈ మధ్య వచ్చిన మన వల్ల సలహాలు వాళ్ళకి యూజ్ అవుతాయి చాలా తప్పకుండానమ్మా. ఇప్పుడు ఆ మధ్య అదేంటి ఇప్పుడు అప్రస్తుతమైన ఒక మాట చెప్తాను. గడచిన కాలంలో మన బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో 5 సంవత్సరాలు నాకు శిష్యుడుగా ఉండి రాహుకేతువుల్ని నమ్మి వాళ్ళని పట్టుకొని ఎంత నాశనం అయ్యాడో యావత్ ప్రపంచానికి తెలుసు. చెప్పినా వినకుండా వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు అన్నావే ట్రాఫిక్ అని, ఆ సింహయాజి అనేవాడు అన్నట్ట, భగవంతుడు వచ్చేస్తున్నాడు నాకు చెప్పాడు, మీరు ముందు అక్కడ పసుపు రాయండి, ఎవరు రారు ఇంకా అన్నట్ట. నెక్స్ట్ 5 నిమిషాల్లో మొత్తం పోలీసులంతా వచ్చి వెండి తీసుకెళ్ళారట. అట్టాగే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆ ట్రాఫిక్లో మళ్ళీ వెళ్ళిపోతాడేమో తెలియదు. ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడితే మళ్ళీ వచ్చి బాగు చేయొచ్చు కదమ్మా. మళ్ళీ రావాలి కదా, ఆ పౌర్ణమి నాడు వస్తే కనుక కూర్చోబెట్టచ్చుగా. నీకు అర్థమైందా? ఇప్పుడు సినిమాలో చూసేది సినిమాలో చూద్దాం, బయట మాత్రం సినిమాలో చూసి జీవితాన్ని తీర్చిదిద్దుకుందాము అంటే జరగని పని. అర్థమైందా అమ్మా? వద్దమ్మా. భగవంతుడి పేరు చెప్పి అనవసరంగా మంచి మనుషుల్ని, మంచి మనసుల్ని నాశనం చేసి మీరు లాభపడి మిగతా వారికి కష్టం కలిగించకండి. ముందుగా ఆ పసిబిడ్డ, చిన్నపిల్ల, చాలా చిన్నపిల్ల, ఎంతో ఎదగాల్సింది, ఎంతో చదువుకోవాల్సింది, జీవితంలో పైకి రావాల్సింది. ఆ బిడ్డని జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రాజకీయ నాయకులు అటువంటి వాళ్ళే దేవుడి మీద అబద్ధాలు చెప్తే వాటికి తగ్గ ప్రతిఫలాలు ఎన్నో చూసాం. ఇంకా మామూలుగా ఈ మధ్య కాలంలో జ్యోతిష్యులు అని చెప్పుకొని సోకాల్డ్ జ్యోతిష్యం గురించి చెప్పుకొని ఎంతో మంది గురించి చెప్పిన తర్వాత బోర్లా పడ్డ సందర్భాలు కూడా చూసాం మనం. అలాగే నాకు దేవుడు వచ్చాడు, నేను దేవుడితో మాట్లాడుతున్నానని చెప్పుకున్న వాళ్ళని కూడా చాలామంది వాళ్ళ నిజ స్వరూపాలు బయటపెట్టిన సందర్భాలు కూడా చూసాం. సో మొత్తంగా అంటే ఈ ఇంటర్వ్యూతో కొంతమందికి కొన్ని వాస్తవాలు తెలుస్తాయని మాత్రం నేను అనుకుంటున్నాను. సో ఇది మొత్తంగా బ్రహ్మశ్రీ రాఘవ్ శర్మ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.